నీరు ప్రవహిస్తా ఉంది. ఇటువంటి అదృష్టవంతులుగా ఉన్నటువంటి మనం మన కళ్ళ ముందే ఈ ఏళ్లలో నీళ్లు వృధాగా పోతా ఉన్నప్పటికి కూడా చూస్తూ ఊరుకున్నాం తప్ప ఈ నీళ్లని దారి మళ్లించి ఈ ప్రాంతంలో పంటలు పండిస్తున్నటువంటి రైతాంగ సోదరుల భూములకి మళ్లించాలనేటువంటి తపన ఆలోచన మీ అందరూ వేసినటువంటి ఓటుతో ప్రజాప్రతినిధిగా సాధించాలనేటువంటి లక్ష్యంతోనే గతంలో కట్టినటువంటి కట్టలేరుని మోడర్నైజ్ చేసుకుని తిరిగి పునరుజ్జీవింప చేసుకున్నాం. మదిరా బోనకల్ల మధ్యలో జాలిముడి కట్టించుకున్నాం. చింతకాణి ముదిగొండ మధ్యలో మనం మున్నేరు పైన పండ్రేగిపల్లి దగ్గర కూడా ఆనకట్టని ఆనాడే రాష్ట్ర విభజన కంటే ముందే వీటన్నిటిని ప్రణాళికలు తయారు చేసుకొని శాంక్షన్ కూడా చేసుకున్నాం. చివరికి జవహర్ జాలిమడికి సంబంధించి కూడా ఆనాటి రాష్ట్ర విభజన కంటే ముందే 2012-13లోనే దీనికి సంబంధించి ఆనాడు రాష్ట్ర ముఖ్య మంత్రిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారికి చెప్పి ఈ థర్డ్ జోన్ లో ఉన్న నీటిని సెకండ్ జోన్ లో ఉన్న నీటి ద్వారా మా భూములకి పారించుకోవాలని చెప్పి వారిని కోరగా ఆనాడే వారు శాంక్షన్ చేయటం, సర్వే చేయటం అన్ని చకచక జరిగిపోయాయి. పూర్తిగా దీన్ని శాంక్షన్ చేసే క్రమంకి వచ్చే వరకల్లా రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రాల యొక్క పెద్ద ఎత్తున ఉద్యమాలు జరగటం, ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారి దగ్గరికి ఫైల్ వచ్చేటప్పటికే మేము చేయమని అడిగినప్పటికి కూడా ఆ ఉద్యమాల సంగతిలో ఆ ఇబ్బందుల్లో ఆ ఫైల్ పక్కన పడిపోయింది. తిరిగి మళ్లీ రాష్ట్రం 10 సంవత్సరాలు టిఆర్ఎస్ నాయకత్వంలో ఈ రాష్ట్రం మనందరికీ తెలిసిందే ధనిక రాష్ట్రంగా ఉన్నప్పటికి కూడా నీళ్ల కోసమే తెచ్చుకున్న రాష్ట్రం అయినప్పటికి కూడా ఒక్క చుక్క నీటిని కూడా నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా భూములకి మళ్లించేటువంటి కార్యక్రమం చేపట్టకపోగా ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు కూడా కట్టకుండా గాలికి వదిలేయటం వల్ల ఈ రోజు రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నటువంటి సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. మిగతా ప్రాజెక్టులకు సంబంధించి నేను వాటి జోలికి పోను కానీ చివరికి జవహర్ జాలిముడి ప్రాజెక్టు కూడా ఈ 10 సంవత్సరాలు అనేక సందర్భాల్లో ఆ ప్రభుత్వానికి శాసనసభలో బయట చెప్పుకుంటూ వచ్చాను. ప్రతి సందర్భంలో దానికోసం గొంతెత్తి మాట్లాడాను. ఈ ప్రాంత ప్రజల గుండె చప్పుడిని శాసనసభలో వినిపించాను కూడా. కానీ దయలేని ఆనాటి ప్రభుత్వం దీన్ని పక్కన పెట్టి గాలికి వదిలేసింది తప్ప దీనికి రూపాయి కూడా శాంక్షన్ చేయాలనే ఆలోచన చేయలేదు.